హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహారిక నెక్స్ట్ ఏంటి ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలుగు పీపుల్. సడన్గా నా ఫేస్ షేప్ అవల్ నుంచి రౌండ్ అయిపోయిందని నాకే అనిపిస్తుంది. ఒక 20 డేస్ నుంచి డైలీ నైట్ 3 వరకు వర్క్స్ చేసి కాలేజ్ వర్క్స్ అన్ని చేసి పడుకున్న ఫేస్ అనమాట అది. సో అందుకనే అలా అనిపిస్తుంది. లేగానే స్ట్రైట్ అవే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసేసుకొని అయితే వచ్చేసాను. అసలు వీక్ డేస్లో దట్టు మెయిన్లీ కాలేజ్ ఉన్నప్పుడు నా డైలీ రొటీన్ ఏంటి అండ్ నేను ఏం చేస్తాను, కాలేజ్కి వెళ్ళేది మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దాము. మాకు బేసికలీ కాలేజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అండ్ నేను ఈ వీడియో తీసింది అయితే ట్యూస్డే. సో ఇదైతే ట్యూస్డే రోజు నా డే ఎలా ఉంది అనేది అయితే చూపించాను ఇక్కడ. కాలేజ్ ఏమో ఆ రోజు 9:15కి ఉన్నింది అండ్ నేనైతే త్వరగానే లేసాను. అట్లీస్ట్ లైక్ 8:20కి లేసాను. సో టైం ఉన్నింది. నా డేలో ఒక 10 minutes ఏ డ్రెస్ వేసుకోవాలి అని డిసైడ్ అవ్వడానికి వేస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు అయితే టైం ఉంది కాబట్టి కుక్ చేసుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యాను. అండ్ ఫాస్ట్గా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని ఇంకా వెళ్ళాను అనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్. అందరు నిద్రపోతూ ఉంటారు. మార్నింగ్ టైం ఏమో 8:45 అవుతున్నా. అందరికీ నిద్ర ఉంటుంది కానీ చాలా చలిగా ఉంది, మూడీ క్లైమేట్. సో అందరు నిద్రపోతున్నారు. మేమేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి తీసేసుకొని వచ్చాను. ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఇంకా తినడానికి కుక్ చేయడానికి కూడా ఐటమ్స్ లేవు. సో తర్వాత వెళ్ళి ఒక పాస్తా అండ్ దెన్ ఒక ఎగ్ అయితే తీసుకొచ్చాను. ఇంకా కిచెన్కి వెళ్ళి కుక్ చేసుకునే లోపు ఫాస్ట్గా అయితే చిన్న సీరం అండ్ దెన్ హెయిర్ అంతా ఫాస్ట్గా కోమ్ చేసేసుకొని వెళ్ళిపోయాను. సో మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి లేట్ అవ్వద్దని. ఈరోజు బ్లాగ్ చేయాలి కాబట్టి త్వరగా లేసాను అండ్ త్వరగా లేసా కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇది కానీ మా మమ్మీ వింటే డైలీ బ్లాగ్ చేయని చెప్తుందేమో. అట్లీస్ట్ దానికోసమైనా బ్రేక్ఫాస్ట్ తింటానని. నాకు వచ్చింది ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయేమో వంటలు చేయడంలో అండ్ వాటిని రిపీటెడ్గా అటు ఇటు తిప్పి చేస్తూ ఉంటాను. అండ్ పాస్తా చాలా చాలా ఈజియెస్ట్ కదా. మ్యాగీతో కంపేర్ చేస్తే పాస్తా హెల్దీ అని నా ఫీలింగ్. మరి అయితే నాకు కూడా తెలీదు. తినేసి ఇంకా అయితే రెడీ అయ్యి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవడమే. చెప్పాను నిన్నే నీకు నాకు గొడవ ఇక్కడ నుంచి హాయ్ బాయ్. ఈ వీడియోలో భావన కొంచెం మిస్ అవుతుంది గాయస్. ఒక నిమిషం ఆగు. సర్లే కానీ నాది కూడా కట్ చేయలే, నీటా మూతి పెట్టాను కట్ చేయలే అనుకొస్తా. క్లాస్కి వచ్చి బాగా చేసి బ్లాగ్స్ తీసుకుంటుందండి. ఫ్రెండ్స్ అంటే కొంచెం నొక్కి నొక్కి బేసికలీ కాలేజ్లో ఏం పని లేకపోతే అంటే ఆకలి ఎక్కువైతే ఇట్లా నేను వచ్చాను. సో దిస్ ఈస్ ఎ డే ఇన్ మై లైఫ్. సచ్ అ బోరింగ్ డే, సచ్ అ బోరింగ్ పీపుల్. మిగతా మంచి కంటెంట్ ఇస్తాను కానీ ఈరోజు నాకు ఎక్స్ప్రెషన్ కోతి కొత్త ఎక్స్ప్రెషన్ ఇస్తాను. అది చూడవి లిటిల్ కోతి కోత అవి
ఏ నువ్వు తప్ప లేదు నాకు ఇంకా తీయడానికి బాగా రాదని అటు సైడ్ పెట్టాలి ఫోన్ అప్పుడు అటు సైడ్ పెట్టు. బేసికలీ క్లాస్లో ఇంకా టీచర్ ఉన్నప్పుడు ఫోన్లో ఇంకా వీడియో తీయలేము కదా, అందుకనే మేమే కనిపిస్తున్నాం వీడియోలో. అండ్ దెన్ ఊరికే అట్లా వచ్చామన్నమాట. భావన అండ్ తిను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మాకు ఆ రోజు కాలేజ్ 2:45 వరకే. సో మధ్యాహ్నం నుంచి క్లాస్ అయితే మెయిన్లీ మేము ఇంతకుముందు వాల్ క్లాక్స్ డిజైన్ చేసామన్నమాట. సో దానికి ఆ ప్రోడక్ట్కి ఫోటోషూట్ జరుగుతుంది. ఇంకా ఫోటోషూట్ అయితే నా క్లాక్కి చాలా చాలా టైం పట్టింది, ఎందుకంటే నాది రిఫ్లెక్ట్ అవుతూ ఉండింది అనమాట. సో అందువల్ల లైటింగ్ అడ్జస్ట్మెంట్స్కి చాలా టైం పట్టిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ భావన కూడా ఫోటోషూట్ చేయించేసుకునింది అనమాట ప్రోడక్ట్కి. ఇంకేదో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలంటే నేను భావన వచ్చామన్నమాట, కానీ అసలు సార్ రాలేదు. ఇంకా ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోయాము. అసలు కాలేజ్లో బ్యాక్ సైడ్ స్టేజ్ తీసుకునే చాలా చాలా రేర్. అండ్ భావన నాకంటే చాలా ముందు వెళ్ళిపోయింది, నేను ఒక్కదానే నడుస్తూ వెళ్తున్నాను. ఇది ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ఉండే రూట్ అనమాట. అండ్ అదిగో నా పిక్చర్ కూడా అక్కడే ఉంది, ఆ వాక్వేలోనే ఉంటుంది. బేసిక్లీ ఆ రోజు మా కాలేజ్లో అంతగా వర్క్స్ అయితే ఏం జరగలేదు, మేము మా వర్క్స్ని చూపించడమే జరిగింది. అండ్ కాలేజ్ కూడా మధ్యాహ్నం వరకే కాబట్టి ఇంకా టైం మధ్యాహ్నం అయిపోయాక ఇంకా నేను భావన అయితే ఇంకా రూమ్కి మళ్ళీ నడుస్తూ వెళ్ళిపోతున్నాము. డైలీ ఇట్లా మేము ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్ అయితే పక్కా నడుస్తాము. అంటే మార్నింగ్ కాలేజ్కి ఎలా వెళ్ళినా, బట్ మోస్ట్ ప్రాబబ్లీ రిటర్న్ అయితే, అంటే ఇన్ కేస్ బ్యాగ్లో వెయిట్ ఎక్కువ లేకపోతే రిటర్న్ మాత్రం వాక్ చేస్తూనే ఉంటామన్నమాట. ఇంకా వస్తూనే లంచ్ అండ్ టీ తెచ్చేసుకున్నాను. టీ అసలు నాకు అలవాటు లేదు, బట్ రీసెంట్ అడిక్షన్ లాగా అనమాట. నా వీడియో అంతా ఆల్మోస్ట్ వాయిస్ ఓవరే, ఎందుకంటే అసలు కుదరట్లేదు వాయిస్తో వీడియోస్ చేయడానికి. అండ్ నాకైతే బేసిక్గానే ఇక్కడ ఎంత సోషలైజ్ అయినా బయట చాలా మొహమాటం ఎక్కువ. సో యా, ఇప్పుడైతే వెళ్ళి బిగ్ బాస్ చూసేసి లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఫైనల్లీ టైం అయితే ఇప్పుడు 5:30 అండ్ నేనైతే డ్యాన్స్ ఫిట్నెస్కి వెళ్తున్నాను. హాఫ్ అన్ అవర్ నేను బాగా వాక్ చేసి దాని తర్వాత ఇంకా డైరెక్ట్ దాంట్ నుంచి అంటే డ్యాన్స్కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఇంక రూమ్కి వచ్చి వ్లాగ్ అయిన తర్వాత ఇంక రూమ్కి వచ్చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు అలా వెళ్ళి ఊరికి అలా ఒక వాక్ అంతే. యాక్చువల్లీ నాకు చాలా సిగ్గుంది వీడియో చేయాలంటే, మీరు అందరూ చూస్తున్నాను. జిమ్లో వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఇంక వీడియో చేయలేదు, జస్ట్ ఈ క్లిప్ అయితే పెట్టాను. అండ్ జిమ్కి వెళ్ళి డ్యాన్స్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు నేను బాగా ఇద్దరం మళ్ళీ వాక్కి వెళ్ళాము. వాక్ వెళ్ళిన తర్వాత వెళ్ళి కోకోనట్ వాటర్ తాగి అండ్ నేను మళ్ళీ వాక్కి వెళ్ళి ఇప్పుడు వచ్చాను. లైక్ లిటరల్ నాకు 7:30కి 6:30 to 7:30 డ్యాన్స్ అయితే 7:30 to 8:30 వాకింగ్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చాను. ఇండియా ఐ థింక్ చాలా చాలా డేస్ తర్వాత ఇంత ఫ్రీగా ఉన్నింది ఈరోజే అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1.5 month నుంచి ఫుల్ ప్యాక్డ్ అసైన్మెంట్స్తో. ఈ రోజుకి ఫైనలీ నా అసైన్మెంట్స్కి ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇప్పటికిప్పుడు సబ్మిట్ చేయాల్సిన అన్నీ అయిపోయినాయి. నావి బాగున్నాయి ఇద్దరు. చాలా రోజుల తర్వాత ఏదో ఫ్రీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. యా, బేసిక్గా అయితే పడుకునే టైమింగ్ 3 ఈ మధ్య. డైలీ ఇంకా రూమ్కి రావడం, డాన్స్కి వెళ్ళడం, రూమ్కి రావడం, ఇంకా ఫుడ్ సమ్టైమ్స్ కుకింగ్ చేసుకుంటాం కాబట్టి కుక్ చేసుకొని తినే లోపలికి టైం 10 అవుతుంది. ఇంకా 10 నుంచి స్టార్ట్ చేస్తే 3 వరకు వర్క్స్ కంటిన్యూగా వర్క్స్ చేయాల్సి వస్తుంది. ఇంకప్పుడు నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ అంతా కాలేజ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇదనమాట నార్మల్ లైక్ డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మా కాలేజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ కాబట్టి
డైలీ రొటీన్ అని చెప్పలేంలే, ఒక్కరోజు ఒక్కోలాగే ఉంటుంది. ఈరోజు అయితే కాలేజ్ 2:45 వరకే. సో ఈరోజు అటు టైమింగ్ వల్ల ఫ్రీ, ఇంకా వర్క్స్ కూడా లేవు కాబట్టి చాలా చాలా ఫ్రీగా ఉన్నాను. అయినా మార్నింగ్ స్నానం చేయకుండా కాలేజ్కి వెళ్ళింది దాని మీద కమెంట్స్ వస్తాయేమో. యూజువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు నేనేమి స్నానం విషయంలో యూజువల్లీ నేనేమంత అంత కరెక్ట్గా ఏమి ఉండను. బట్ ఈ మధ్య ఇది కూడా నేను మంచిగా కేర్ తీసుకుంటాను. లైక్ స్కిన్ పైన మంచి కేర్ ఇస్తున్నాను. సో జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ స్నానం చేసుకునేస్తే అక్కడికి ఇంకా రిలాక్స్. సో అందుకనేసి మార్నింగ్ అయితే లేదు. ఎట్లయినా నైట్ నుంచి మార్నింగ్ పడుకునేదానికంటే జిమ్ నుంచి వచ్చాం కాబట్టి, జిమ్ నుంచి అని కాదు, బేసికలీ డే అంతా బయట వెళ్ళి తిరిగేసి వస్తాం కాబట్టి ఐ థింక్ నైట్ స్నానం చేసుకోవడం ఈజ్ బెటర్ దాన్ మార్నింగ్ స్నానం చేసుకోవడం. పొద్దున్న నుంచి చేసిన వ్లాగ్లో ప్రశాంతంగా ఇప్పుడు మాట్లాడగలిగాను. ఐ గెస్ ఇంక ఈ వీడియో ఎండ్ టైంకి కూడా వచ్చేసింది. మామూలుగా అయితే కొన్నిసార్లు కుక్ చేసుకుంటున్నాము ఈ మధ్య. బేసిక్లీ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అయితే పర్లేదు, బాగానే కుక్ చేసుకుంటున్నాము. ఈరోజు అయితే ఇంక మధ్యాహ్నం ఆల్రెడీ నేను కొంచెం ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్నాను. హాఫ్ కంప్లీట్ చేశాను, ఇంకా హాఫ్ ఉంది. ఆల్సో ఇప్పుడే కోకోనట్ వాటర్ తాగొచ్చాం, ఫుల్ హెవీగా ఉంది. సో ఈరోజు అయితే కుకింగ్ చేయట్లేదు. నాకు అసలు వ్లాగ్లో నేను కుకింగ్ చేసింది కూడా పెట్టాలని ఉండింది, బట్ మై బ్యాడ్, నేను ఈరోజు కుకింగ్ చేయట్లేదు అనమాట. ఖచ్చితంగా నేనైతే ఈజియెస్ట్ రెసిపీస్ ఉంటాయి కదా, ఇప్పుడు నాలాగా పీజీలో స్టే చేసి టైం లేకుండా ఏదో ఒకటి తిన్నాం అని అనుకునే కోసం మేబీ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఆర్ వాట్ ఐ ఈట్ ఇన్ అ వీక్ అలాంటిది ఏదైనా ఒక వీడియో ప్లాన్ చేద్దాం. సో యా, వెళ్ళి స్నానం చేసేసుకొని ప్రశాంతంగా బిగ్ బాస్ చూసి కూడా 2 డేస్ అయింది. సో ప్రశాంతంగా బిగ్ బాస్ చూసేసి ఈరోజు అయితే వర్క్స్, ఇంకా కాలేజ్ వర్క్స్ ఏం లేవు, ప్రశాంతంగా నిద్రపోతాం. ఎస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన ఉండాలనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 900 సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఆల్. బాయ్ బాయ్.